ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళైతే మీకోసం ఇన్ని శారీస్ అన్నీ కూడా మీషో నుంచి అయితే తెప్పించానమాట. సో అన్నీ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయండి. సో ఒక్కొక్కటిగా నేను మీకు అన్నీ తీసి చూపిస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అండ్ దీని క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది. ఇవన్నీ అయితే ట్రెండింగ్ శారీస్ అండ్ కొత్తగా వచ్చినవి. సో మీకు ఇన్స్టాగ్రామ్లో కనిపించే ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా ఇక్కడ దొరికేస్తాయి. సో అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి, కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ప్రీమియంగా కూడా ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఎలా ఎలా ఉన్నాయి అనేది రివ్యూ చూసేద్దాం. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్లో అయితే April 31 వరకు గివ్ అవే అయితే ప్లాన్ చేసుకున్నాము. సో మీకు ఎవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో డీటెయిల్స్ ఒకసారి చూసేయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. మరెందుకు లేట్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్ని లింక్స్ కింద ఉంటాయి డిస్క్రిప్షన్లో, కంపల్సరీ ట్రై చేసి అయితే చూసేయండి. సో ఫస్ట్ శారీకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ శారీ వచ్చేసి మంచి అజ్రక్ సిల్క్ శారీ అండి. సో ఇదైతే చాలా ట్రెండ్లో ఉంది కదా, మిర్రర్ వర్క్ శారీ. అలాగే మీకు ఈ డిజిటల్ ప్రింట్స్లో అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్గా ఉంది. ఇవి మీకు ప్యూర్ మిర్రర్స్లో అయితే వచ్చేస్తుంది. సో స్టాక్ ఇలా రాగానే ఇలా స్టాక్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇన్ కేస్ ఈ శారీ కొనుక్కోవాలని అనుకుంటే చూసిన వెంటనే అయితే పెట్టేసుకోండి, ఎందుకంటే అంత ట్రెండ్లో ఉంది అండ్ అలాగే అంతే స్టాక్ అవుట్ అయిపోతుంది. సో దీని క్వాలిటీ విషయానికి వస్తే మనకి మొత్తం కూడా ఇలాగా మిర్రర్స్తో అయితే వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్తో అయితే మీకు ఇలాగా ఇవన్నీ మండల ఆర్ట్స్లో అయితే ఇది వచ్చేస్తుంది అనమాట. సో అబ్స్ట్రాక్ట్ ప్రింట్సే దీంట్లో ఫేమస్ అండి. సో ఇదంతా కూడా శారీకి ఇలా వస్తుంది. అండ్ శారీ ఇన్సైడ్ చూసారంటే మీకు ఈ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో పళ్ళు పార్ట్ దాకా అక్కడ వరకు అయితే ఇలా మొత్తం మీకు ఫుల్ ఆన్ ఫుల్ మిర్రర్ ఉంటుంది. బట్ మొత్తం శారీ చూసినట్లయితే మీకు ఇలా హాఫ్గా అయితే వస్తుంది అనమాట. సో హాఫ్లో అయితే మీకు మిర్రర్ అనేది కంటిన్యూ అయిపోతుంది అండ్ ఇటు సైడ్ అంతా కూడా మీకు ఇలాగా ప్లెయిన్గా అయితే వస్తుంది అనమాట. సో అదొకసారి గమనించుకొని మీరు తీసుకోండి. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా ప్లెయిన్ ఎల్లోలో అయితే బ్లౌజ్ వచ్చిందండి. అండ్ మీకు వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలాగా వితౌట్ ఎనీ మిర్రర్ అనేది ఉంది. అండ్ ఇంకొక సైడ్ బార్డర్ వచ్చేసరికి మీకు ఇలాగా మిర్రర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట బ్లౌజ్కి. సో మీకు హ్యాండ్స్కి పెట్టించుకొని వీపుకి నార్మల్గా పెట్టించుకోవచ్చు. అండ్ దీని పళ్ళు విషయానికి వస్తే ఇది దీని పళ్ళు అనమాట. సో చూడండి మీరే ఎంత ఫుల్ మిర్రర్ వర్క్ ఇచ్చారో. సో మొత్తం కూడా మీకు ఇలాగా ఫుల్ మిర్రర్తో అయితే వచ్చేస్తుంది. సో పళ్ళు పార్ట్ అంతా కూడా మీకు ఫుల్ ఆన్ ఫుల్ ట్రెండీగా అండ్ అలాగే ఫుల్ ఆన్ ఫుల్ వర్క్తో అయితే వచ్చేసింది. సో అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీ తీసుకోవాలని అనుకుంటే ఇది కంపల్సరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోమని అంటాను నేను. సో ఒకసారి దీన్ని ట్రై చేసేయండి. సో నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ శారీ మంచి బనారస్ శారీతో అయితే వచ్చానండి. సో ఇందులో వచ్చేసి మీకు ఇది పింక్ కలర్ శారీ అనమాట. సో వేరియంట్ ఇది పింక్లో తెప్పించాను. ఇదంతా కూడా మీకు ఇలాగా వర్టికల్ లైన్స్తో అయితే వచ్చేస్తుంది అండ్ కింద మీకు ఇలాగా గోటాపట్టి అయితే వస్తుంది అనమాట. సో పైపింగ్ అనేది ఇచ్చేస్తున్నారు. అండ్ దీనికి మీరు శారీ అంతా కూడా చూసారంటే సేమ్ ఇదే వీవింగ్తో బాందిని అండ్ అలాగే మీకు ఇలాగా వర్టికల్ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ వర్టికల్ లైన్స్ శారీస్ కూడా చాలా అంటే చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు. సో కంపల్సరీ దీన్ని కూడా నేను ట్రై చేయమని అయితే చెప్తాను. అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ చూసారంటే ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి. సో ఇలాగా బనారస్లో మనకి ఆల్ ఓవర్ బుటీస్తో అయితే బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నారు. సో ఇదంతా కూడా వీవింగ్ అండి, పెయింట్ కాదు. సో మీకు వెనక కూడా నేను చూపిస్తాను చూడండి, మొత్తం కూడా ఇలా వీవింగ్తో అయితే వస్తుంది. సో మొత్తం శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది అనమాట. సో ఇది మీ పళ్ళు వస్తుంది. సో పళ్ళు చూసారంటే ఇలాగ మీకు అగైన్ వీవింగ్లోనే బార్డర్ సెల్ఫ్ బార్డర్తో అయితే వచ్చేస్తుంది. సో మొత్తం కాంబినేషన్ అంతా కలర్ కూడా చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. సో ఈ సమ్మర్కి ఇలాంటివి మనం ట్రై చేసామంటే ఫంక్షన్స్కి ఈజీగా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి దీంట్లో ఇదొక కలర్, ఇంకొక కలర్ కూడా నేను తెప్పించాను, ఒకసారి అది కూడా చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇందులోనే ఇంకొక కలర్ నేను తెప్పించింది ఇదనమాట. సో మీకు ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుందన్నమాట. శారీ అంతా కూడా సేమ్ వర్టికల్ డిజైన్తో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది శారీ అనమాట. శారీలో మనకి పళ్ళు చూసుకున్నట్లయితే సో ఇది పళ్ళు వస్తుందండి. సో మీకు ఇక్కడ చూసారంటే
ఇందాక మనం ఏదైతే సెల్ఫ్ బార్డర్గా చూసామో పళ్ళు, సేమ్ అదే పళ్ళు అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి ఇందాక మనం ఏదైతే సెల్ఫ్ బుటీస్లో చూసామో సేమ్ అదే వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. దీనికి బార్డర్ ఏం రాదు, మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటీస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఇది దీనికి బ్లౌజ్. సో ఈ శారీ కూడా చాలా అంటే చాలా ట్రెండీగా అండ్ అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అయితే అంటాను. సో కంపల్సరీ ఇది కూడా ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోదాం. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన శారీ. ట్రెండ్లో ఉన్న డిజైన్ అండ్ క్యూట్గా అయితే ఉంది. ఎంత బాగుందో డిజైన్, నాకు చాలా బాగా నచ్చిందండి. సో మొత్తం కూడా మీకు అగైన్ వర్టికల్ లైన్స్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ వర్టికల్ లైన్స్లో మీరు చూసారంటే ఇందులో ఇలాగా ఎలిఫెంట్ ప్రింట్ అనేది ఒక లైన్ వచ్చేస్తుంది అండ్ ఒక లైన్ వచ్చేసి ఇలాగా పీకాక్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో క్వాలిటీయే చూడండి మీకు ఎంత బాగుందో, చాలా ప్రీమియంగా ఉంది. ఇది మీషోలో వచ్చింది అంటే నేనే నమ్మలేకపోయాను. సో శారీ ఆల్ ఓవర్ మీకు ఇవే ప్రింట్స్ అనేవి కంటిన్యూ అయిపోతాయండి. సో మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ప్రింట్ కంటిన్యూ అయిపోతుంది. కట్టు చెంగు ఇలా వస్తుందండి మీకు లోపల. అండ్ పళ్ళు చూసారంటే ఇలాగా పళ్ళు అనేది సెల్ఫ్ వీవింగ్లో అయితే వచ్చేస్తుంది. సో ఇదేంటంటే మనకి ఫుల్ గోల్డ్లో కాకుండా కొంచెం కాపరిష్ గోల్డ్లో అయితే ఉందన్నమాట. సో అందువల్ల మీకు ఇది చూడ్డానికి అండ్ ఏదైనా వేర్ చేయడానికి కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. సో అంత బాగుందన్నమాట శారీ. సో ఇది వచ్చేసి శారీ లుక్. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ మనకి ఇలాగా సెపరేట్ వస్తుందండి. సెపరేట్ మనకి మంచి బ్లాక్ కలర్ బ్లౌజ్, దీని మీద మనకి ఇలా బుట్టీస్ వచ్చి అక్కడక్కడ లీవ్స్ అండ్ దాని కింద ఇలాగా మనకి బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో శారీ అంతా కూడా బార్డర్లెస్ అండి, ఓన్లీ బ్లౌజ్లో అయితే మీకు బార్డర్ వస్తుంది. సో అదొకసారి అబ్జర్వ్ చేసుకొని అయితే తెప్పించుకోండి. బట్ ఈ శారీ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. మిస్ అవ్వద్దని అయితే చెప్తాను నేను, ఎందుకంటే ఇంత మంచి బడ్జెట్లో అండ్ ఇంత మంచి క్లాత్లో ఇది చాలా అంటే చాలా బెస్ట్గా వచ్చింది. సో ఒక్కసారి ట్రై చేసి చూసేయండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ శారీకి ట్రెండ్ మారిందండి. సో ఈ శారీ మిర్రర్లోనే బట్ కొంచెం ఎంబ్రాయిడరీతో అలాగే పిచ్వాయ్ ప్రింట్స్తో అయితే తెప్పించానమాట. సో ఈ శారీ చూడండి, సో మంచి పిచ్వాయ్ ప్రింట్స్తో అయితే ఇది వచ్చేస్తాయన్నమాట. సో మొత్తం కూడా మనకి మంచి లైట్ గ్రీన్ షేడ్ అండి. సో టిష్యూ ఫ్యాబ్రిక్లో అయితే ఇది ఉంటుంది. సో మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మొత్తం కూడా మీకు ఇలాగా సెల్ఫ్లో అయితే మొత్తం శారీ వస్తుంది. అండ్ కింద వైపు ఎక్కడైతే మనకి బిఫోర్ నీ లెంత్ ఉంటుందో అక్కడంతా కూడా ఇలాగా ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రింట్స్ కూడా మీరు గమనిస్తే సో చూడండి, సో ప్రింట్స్ అనేవి మీకు ఇలా వస్తాయన్నమాట. సో ప్రింట్స్ అంతా కూడా ఇలాగా మనకి ఆవు దూడ వచ్చి కవ్ అండ్ కాఫ్ వచ్చి అండ్ దాంతోపాటు ఇలా లోటస్ షేప్లో కానీ అండ్ ఫ్లవరింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి నార్మల్ పిచ్ వాయిస్లో మనకి పెయింటింగ్స్ ఎలా వస్తాయో అలాగా దీంట్లో వీవింగ్లోనే వచ్చేసింది అనమాట. అండ్ కింద కూడా మనకి ఇలాగా జరీ బార్డర్, కింద కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీకి కుట్టిచ్చేస్తున్నారు. సో మొత్తం కూడా మిర్రర్ వర్క్తో అయితే వచ్చేసిందండి. సో ఇది మీకు పళ్ళు వస్తుంది అనమాట. సో పళ్ళు చూడండి ఇలాగా మీకు మొత్తం కూడా మనకి మ్యాన్ అండ్ కౌ థీమ్తో అయితే ఫ్లవరింగ్ థీమ్తో వెళ్ళిపోతుంది. అండ్ కింద ఇలాగా టాజిల్స్ అయితే వచ్చేసాయి. సో శారీ అంతా కూడా మీకు క్వాలిటీ చాలా బాగుంది అండ్ అలాగే మనకి వేసుకున్నా కానీ చాలా హాయిగా ఉంటుంది సమ్మర్కి. సో ఫంక్షన్స్కి వాటికి ఇలాంటివి ట్రై చేయండి, పక్కాగా బాగుంటాయి. రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ శారీ అంతా కూడా. సో ఇలాగా ఈ ప్రింట్స్తోనే సేమ్ రన్నింగ్ బ్లౌజ్లో అయితే వచ్చేస్తుంది. ఒకసారి శారీని ట్రై చేసి చూడండి. నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ శారీ అండి. సో ఇది మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండ్ అలాగే మనకి రెడీమేడ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఈ శారీకి. సో ఇవి చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు. సో కింద మీరు చూసారంటే ఇక్కడంతా కూడా మీకు ఇలాగా టాసిల్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ మీకు ఇలా డ్రాప్స్ అనేవి ఫ్రంట్ పోర్షన్లో వస్తాయి, బ్యాక్ రావండి. సో మొత్తం కూడా ఫుల్ ఆన్ ఫుల్ బాడీ పార్ట్ అంతా కూడా మీకు ఇలాగా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. అండ్ వెనక చూసారంటే ఇలాగా మీకు నెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ షోల్డర్స్ అనేవి పడిపోతాయి అని అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది బ్లౌజ్ అండ్ దీనికి వెనక టాసిల్స్ కూడా ఇచ్చున్నారు. ఇలాగ మనం థ్రెడ్స్ కట్టేసుకోవచ్చు.
బ్లౌజ్ లెంత్ చూసారంటే మీకు ఎల్బో పై వరకు అయితే వస్తుంది. సో మొత్తం కూడా బ్లౌజ్ సేమ్ ఎంబ్రాయిడరీ కంటిన్యూ అయిపోయింది. చాలా అంటే చాలా గట్టిగా ఉంది స్టిచ్చింగ్ కానీ అండ్ ఎంబ్రాయిడరీ కానీ. సో దీనికి శారీ ఎలా వచ్చిందన్నది ఒకసారి చూద్దాం రండి. సో దీని శారీ వచ్చేసి ఇదనమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది క్లాత్. సో మీకు మనకి ఏదైతే ఎంబ్రాయిడరీ బ్లౌజ్లో ఇచ్చారో అదే ఎంబ్రాయిడరీ ఇలా మొత్తం కూడా శారీ అంతా బార్డర్ కంటిన్యూ అయింది. అంది ఈ బార్డర్ కట్ వర్క్ బార్డర్ అండి. సో కట్ వర్క్ బార్డర్లో ఇలా రావడం అనేది శారీ అంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఈ బార్డర్ అనేది 2 వైపులు అంటే 2 వైపులు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇది శారీ అంతా కూడా మీకు ఇలాగా బుటీస్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూసారంటే కట్ వర్క్తోనే మీకు వెనక పళ్ళు కూడా వచ్చేస్తుంది. ఇది పళ్ళు అనమాట. సో శారీ అంతా మీకు ఇలానే కంటిన్యూ అయిపోతుంది. అండ్ ఈ బుటీస్ ఏవైతే ఉన్నాయో ఈ బుటీస్ మీకు హాఫ్ ఆఫ్ ద లెంత్ అంటే నీ లెంత్ వరకు అయితే కంటిన్యూ అవుతాయి శారీ అంతా. అండ్ ఫ్రంట్ పోర్షన్కి వచ్చేసరికి ఇలాగా ఫుల్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయి అనమాట. శారీ నేను చూపించేటప్పుడే చూడండి ఎంత స్మూత్గా అండ్ ఎంత బాగుందో. ఇది కట్టుకుంటే అసలు కట్టుకున్నట్టు కూడా అనిపించదు అనమాట. సో అంత బాగుంది. సో ఈ క్లాత్ స్పేస్ సిల్క్ క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అదే క్లాత్లో అయితే ఉందన్నమాట. సో స్పేస్ సిల్క్ శారీ అని చెప్పొచ్చు. ట్రెండ్లో ఉన్నది కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా మీకు స్టిచ్డ్ బ్లౌజ్తో మంచి బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది. సో పక్కాగా దీన్ని అయితే ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. సో ఇవాళ మీకోసం తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మంచి ప్యూర్ కలెక్షన్, అలాగే మీకు మంచి ప్రీమియం కలెక్షన్లో అయితే తీసుకొచ్చాను అనమాట. సో అన్ని ట్రెండింగ్ శారీస్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి.